నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మన ఇంట్లో కుండీల్లో పెంచుకునే మొక్కలు ఏవనేయండి, నేల మీద పెరిగే మొక్కలైనా సరే, మొక్క చాలా హెల్తీగాను అండ్ ఫాస్ట్గాను గ్రో అవుతూ బోల్డన్ని స్టెమ్స్ వచ్చేసి చాలా ఆకులు పువ్వులు రావాలంటే ఒక చిన్న చిట్కాని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అదేం పెద్ద ఖర్చు కష్టమైన పనేం కాదండి. జస్ట్ మనం కిచెన్లో వంట చేసుకునేటప్పుడు వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్తోనే మనం ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకొని వీక్లీ వన్స్ అయినా సరే ఈ మొక్కలకి అందిస్తున్నామంటే మంచి గ్రోత్ ఉంటుందండి. ఆ మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాక ఎన్ని పూలు పూసాయో ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నాన్ వెజిటేరియన్స్ ఉండే ఇళ్ళల్లో వీక్లీ 1 or 2 టైమ్స్ ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఆర్ ఆమ్లెట్ ఇలా రకరకాలుగా ఎన్నో రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఎగ్ షెల్స్ అండ్ అలాగే ఆనియన్ పీల్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటుంది. వీటన్నిటిని పారవేయకుండా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకోవాలండి. వీటిలో మన మొక్కలకి కావాల్సిన పొటాషియం, కాల్షియం అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టీ వడకట్టిన తర్వాత వచ్చే వేస్ట్ టీ పౌడరు అండ్ అలాగే బనానా పీల్స్ ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక 2 లీటర్స్ వాటర్ని ఇందులోకి యాడ్ చేయాలండి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా వాటర్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం ఇందులో వేసిన ఎగ్ షెల్స్ ఒక్కొక్కసారి చేతులకి గుచ్చుకోవచ్చండి. సో కొంచెం కేర్ఫుల్గా కలుపుకోండి. అండ్ మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే కనుక అవైనా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద మూత పెట్టేసేసి ఒక 24 hours ఇలా ఉంచేసేయాలండి. ఆ తర్వాత 24 hours తర్వాత మనం మూత తీసి చూస్తే మన మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒక 24 hours తర్వాత ఇలా మెత్తగా నానిపోయి ఒక మంచి ఫెర్టిలైజర్ రెడీ అయ్యింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉన్న పిప్పినంతటిని తీసేసి సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా ఈ వేస్ట్నంతటిని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొల్యూషన్ని మరొక 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మన మొక్కలకి పోయాలి. ఈ లిక్విడ్ని వారానికి ఒకసారి ఒక్కొక్క మొక్కకు వచ్చేసి 1 నుంచి 2 చిన్న టీ గ్లాసులంతా పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంత పోస్తే చాలు. ఇలా వారం పోస్తూ ఉన్నామంటే మన మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా పెరిగి పువ్వులు కాయలు అన్నీ కూడా చాలా వస్తాయండి. అండ్ ఈ ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి మనకు పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. జస్ట్ మనం మన కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కానీ ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు కానీ వచ్చే వేస్టేజ్ని డస్ట్బిన్లో పారవేయకోకుండా మళ్ళీ రీయూజ్ చేసుకొని ఇలా మొక్కలకి అందిస్తూ ఉన్నామంటే బోల్డ్ అని పూలు వస్తాయండి. చూడండి, మా మొక్కలకి ఎన్ని పూలు పూసాయో నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా, చూసేయండి. ఫ్రెండ్స్, ఈ ఫెర్టిలైజర్ ఇస్తూనే దీంతో పాటు మనము మన కుండీలోని మట్టిని అప్పుడప్పుడు మార్చుకుంటూ బాగా ఎండిన ఆవు పేడ ఎరువును వేసుకోవచ్చండి. ఒకవేళ ఇది దొరకకపోతే కనుక కంపోస్ట్నైనా వేసుకోండి. అండ్ అలాగే వీటితో పాటుగా బియ్యం కడిగిన పప్పు కడిగిన నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అవి కూడా పోస్తూ ఉండండి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను మా మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉండటం వల్ల బోల్డ్ అని పూలు పూస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా మా మొక్కలు బాగా బలంగా పెరగటానికి నేను ఇంకా ఏమేమి ఇచ్చాను అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.